రాముడు, కృష్ణుడు వీళ్ళందరినీ మనం దేవుళ్ళుగా చూస్తున్నాం. కానీ ఒక్కసారి దేవుడు అనే విషయం పక్కన పెట్టేస్తే వాళ్ళని మానవులుగా చూస్తే తెలుస్తుంది వాళ్ళు నిజంగా చాలా కష్టాలు పడ్డారని కదా. నిజం. కృష్ణుడు కూడా ఎక్కడ పుట్టాడు? జైల్లో పుట్టాడు. ఆ జైల్లో పుట్టాక అనేక కష్టాలు అనుభవించింది ఆ తల్లి తండ్రి. వాళ్ళు ఎంతో బాధలు అనుభవించారు. ఎంత బాధలు అనుభవించినా కృష్ణుడు తన యొక్క ధర్మాన్ని వీడక ఆ యొక్క బృందావనం చేరాడు. బృందావనం చేరిన తర్వాత కన తల్లి కాకపోయినా ఆ తల్లికి ఎంతో ఆనందాన్ని అందించి తన యొక్క శరీర ధర్మాన్ని నెరవేర్చాడు. ఎలా నెరవేర్చాడు? కృష్ణుడు ఆ యొక్క అక్కడ కంసుడైన మేనమామ అతన్ని చంపాలని వస్తే అతన్ని తానే చంపి ప్రజలకు క్షేమాన్ని అందించాడు. అంతేకాదు అక్కడ కూడా ఎంతోమంది రాక్షసులు వస్తున్నా కృష్ణుడు తన యొక్క అవతార తత్వాన్ని పూర్తిగా చూపించకుండా శరీరంతో ఉన్నట్టే శరీరంలో అందరూ బాధపడినట్టే తాను కూడా ఆ రాక్షసులను చంపి తన యొక్క శరీర ధర్మాన్ని చక్కగా నిర్వర్తించాడు. కాబట్టి ఆనాడే కాదు ఆనాడే వాళ్ళందరూ అలా అనుభవించారంటే దానిని స్వామి ఆదర్శంగా తీసుకొని ఈనాడు నేను అలాగే శరీర ధర్మాన్ని నిర్వర్తించాలి, చూపించాలి. నేనే ధర్మాన్ని తప్పితే చెప్పాను కదా, ధర్మం క్షీణించిపోతుంది. కంచె చేను వేస్తే బుద్ధి చెప్పేదెవరు అని నేను మీకు అందరికీ చెప్పి నేనే ధర్మాన్ని తప్పితే సరిపోదు. కాబట్టి శరీర ధర్మాన్ని నిర్వర్తించవలసిందే అని చక్కగా బోధించారు.